రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారు అధికారులు. యాక్సిడెంట్స్ లో చాలా మంది గాయపడడంతో పాటు మరణిస్తున్నారు. దీంతో బ్లాక్ స్పాట్స్ ను ఐడెంటిఫై చేశారు. ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద వివిధ శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించారు? ఈ ఏడాది ఎన్ని ప్రమాదాలు జరిగాయి? బ్లాక్ స్పాట్స్ వద్ద పోలీసులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నగరంలోని రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలను నడపడం, ర్యాష్ మైనర్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయన్నారు. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న స్పాట్స్ ను గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 54, రాచకొండ పరిధిలో 99 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు అధికారులు. సిటీలో రోడ్ల మరమ్మతులు జరగడంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. దీంతో వాటి పనులను వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో 1231 ప్రమాదాలు జరగగా 1073 మంది గాయపడగా 254 మంది మరణించారని తెలిపారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు. మనకు రాచకొండ పరిధిలో 99 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అందులో మాకు ట్రాఫిక్ 2కు సంబంధించిన ఏరియాలో ఒక 58 బ్లాక్ స్పాట్స్ అనేటివి ఉన్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి గత 3 సంవత్సరాల్లో 500 మీటర్ల పరిధిలో 3 కంటే మించిన యాక్సిడెంట్స్ ఎక్కడైతే 5 కంటే ఎక్కువ డెత్స్ ఎక్కడైతే ఉంటున్నాయో వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించడం జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ స్పాట్స్ ఈ ప్లేస్లను ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఎన్హెచ్ అయితే ఎన్హెచ్ వాళ్ళు, జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళందరం కలిసి ఆ ప్లేస్ను విజిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా రోడ్ డిఫెక్ట్ అనేది ఉందా, లేకపోతే స్పీడ్ ఏదైనా కంట్రోల్ కావట్లేదా, అది రోడ్ డిఫెక్ట్ వల్ల అయిన యాక్సిడెంటా లేకపోతే వ్యక్తిగతంగా తను నెగ్లిజెన్స్ వల్ల ఓవర్ స్పీడ్ వల్ల అయిన యాక్సిడెంట్ అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు. ప్రమాదాలను కట్టడి చేయడానికి హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఎగ్జిట్ గేటుతో పాటు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద అంబులెన్సులు అందుబాటులో పెట్టామన్నారు పోలీసులు. ఏం చేస్తే ఆ ఏరియాను యాక్సిడెంట్ ఫ్రీగా ఉండేటట్టుగా, తక్కువ యాక్సిడెంట్స్ జరిగేటట్టుగా, అసలు యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్టుగా ఏం చేయాలనేది మేము వెంటనే రికమెండ్ చేస్తాం. కొన్ని చోట్ల నారో రోడ్ ఉంటే రోడ్ ఎక్స్పాండ్ చేయడం కానీ, కొన్ని చోట్ల లైటింగ్ సరిగ్గా లేకపోతే లైటింగ్ ప్రాపర్గా ఉండేటట్టు చేయడం కానీ, స్పీడ్ ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం స్పీడ్ తక్కువ అయ్యేటట్టు రంబుల్ స్ట్రిప్స్ చేయడం కానీ, ముఖ్యంగా మనం బోర్డులు అనేది సైనేజ్ బోర్డులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడ్ అనేది అక్కడ ముందే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అయితే అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని ఇట్లాంటి చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఓఆర్ఆర్ పైన అయితే ప్రతి ఎగ్జిట్ వీటన్ని దగ్గర కూడా ట్రామా సెంటర్లు ఉన్నాయి. ఆ ట్రామా సెంటర్కు షిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాహనదారులు, పాదాచారులు రోడ్డు మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు.